హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనం ఫిషింగ్. ఈరోజు చెరువులో చేపలు పడడానికి మనోళ్ళు సిద్ధమైపోయారు. వలలు వేస్తూ ఉన్నారు. 3 వలలు తెచ్చారు. చూపేసుకొని మనోడు వెళ్తా ఉన్నాడు. ఇది చాలా లోతైన చెరువు. దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. సో వీళ్ళు వలలు తెచ్చి వేసారు. చూద్దాం ఏం జరుగుతుందో. చెత్త అంతా కూడా క్లీన్ చేశారు. సో సో ఒక గంట తర్వాత, వలలు వేసిన గంట తర్వాత లాగుతున్నారు. సో చూద్దాం ఎన్ని చేపలు ఉంటాయో. ఇవి చిక్కే వలలు అంటారు. వీటికి పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం అయితే లేదు. 1-2 కేజీల చేపలు అయితే పడిపోతాయి, కానీ పెద్ద పెద్ద 5-6 కేజీల చేపలు పడే అవకాశం అయితే ఉండదు. వాటికి పెద్ద వల్ల కావాలి. చూద్దాం. ఇదిగోండి, ఏదో చేప పడింది, చిన్న చేప ఒకటి. 1 కేజీ లాంటి చేప ఏదో పడింది. ఎస్, లాగుతూ ఉన్నారు మన వాళ్ళు. చూడాలి. ఇది మొదటి వల్ల లాగేది. మొత్తం 3 వేశారు. కనపడుతూ ఉన్నాయి, ఇంకా పక్కన 2 ఉన్నాయి. సో మొదటి వల్ల అయితే లాగుతూ ఉన్నారు. ఆశించిన చేపలు అయితే దీంట్లో పడలేదు. చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి దీంట్లో. చెరువులో చాలా లోతైన చెరువు ఇది. సో పెద్ద పెద్ద చేపలు లోన ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడైతే వలలు వేసారో అవి లోనకి వెళ్ళిపోయినట్టున్నాయి. సో ఈ వలకి అంతగా చేపలు అయితే పడలేదు. సో మనోళ్ళు లాగేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకేమన్నా పడతాయేమో అని చెప్పేసి. సో లాగుతూ ఉన్నారు. చేపలు అయితే కనపడట్లేదు అట్లు వలల్లో. చూస్తూ ఉన్నాం కదా. సో రెండో వల లాగుతూ ఉన్నాడండి. చూద్దాం దీంట్లో ఏమైనా పడతాయేమని. సో మొదటి వల్ల అంతగా పడలేదు. రెండో వల లాగుతూ ఉన్నారు. ఇది చాలా లాంగ్ వేయటం జరిగింది. ఎందుకంటే అవతల ఒడ్డుకి వేసారు ఇవాళని. అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి. సో అక్కడి నుంచి లాగుతూ ఉన్నాడు. సో దీనికి పడతానే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా పెద్ద పొడుగైన వల కాబట్టి ఖచ్చితంగా పడే ఉంటాయి. చూద్దాం. సో మనోళ్ళు లాగుతూ ఉన్నారు. ఇది రెండో వల. సో అక్కడ కర్ర అడ్డొచ్చేసింది. వల లాగుతున్నారు కానీ అక్కడ కర్ర అడ్డొచ్చేసింది చూడండి. ఆ పైన ఒక కర్ర ఆ వలకి అడ్డుకుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వల లేకపోతే చినిగిపోతుంది. చూడండి, ఆ మధ్యలో కర్ర కనపడుతూ ఉంది కదా, ఆ కర్రకు అంటుకున్నట్టుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇక మనోడు బయలుదేరాడు మరి అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే మరి వల లాగితే చిక్కిపోద్ది, చినిగిపోద్ది. సో చేప ఒకటి పడింది, తీస్తూ ఉన్నాడు. తీసాడు, సంచిలో వేస్తూ ఉన్నాడు. చిక్కమంటారు దాంట్లో. అన్ని చేపలు ఉన్నాయి దాంట్లో. ఇప్పటివరకు పట్టిన చేపలు ఆ సంచిలోనే ఉన్నాయి. సో మనోడు ట్యూబ్ వేసుకుని వెళ్తూ ఉన్నాడు అక్కడికి. ఎందుకంటే ఆ కర్రకు పట్టేసి ఉంది వల. లాగుతుంటే రావటం లేదు కాబట్టి మనోడు వెళ్తూ ఉన్నాడు. చూద్దాం. అదంతా లోతు కలిగిన ప్రాంతం, అందుకే ట్యూబ్ వేసుకుని వెళ్తున్నాడు. అది పెద్ద పెద్ద చేపలు అందులో ఉంటాయి కాబట్టి ట్యూబ్ వేసుకుని వెళ్ళడం జరిగింది. సో వెళ్ళాడు మనోడు అక్కడికి చూపించుకొని. చూడండి, ఆ కర్ర దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆ కర్ర దగ్గర ఉన్న ఆ వలను అక్కడ తప్పిస్తాడు. తప్పించి ఆ తర్వాత లాగడం జరుగుతుంది. తప్పించాడు. లాగేస్తూ ఉన్నారు. చూద్దాం. మనోళ్ళు లాగేస్తూ ఉన్నారు. మనోడు తప్పించేసాడు అక్కడ. సో మన వాళ్ళు లాగుతూ ఉన్నారు. చూద్దాం ఈ రెండో వాళ్ళకి చేపలు పడ్డాయో లేదో. కష్టమైతే ఎక్కువగానే ఉంది, కానీ ఫలితం మాత్రం కనపడట్లేదు నాకు తెలిసి అయితే. మంచి ఎండ అయితే ఉంది. సో మరొక చేప పడింది. తీస్తూ ఉన్నాడు, సంచిలో చేస్తూ ఉన్నాడు. లాగుతూ ఉన్నాడు. మనోడు వస్తూ ఉన్నాడు షూ వేసుకొని అవతల నుంచి. సో ఇప్పుడు మనోడు ఎక్కడైతే ఈదుకుంటూ వస్తున్నాడో అక్కడ ఉంది సరైన లోతు. సరైన చేపలు కూడా అందులోనే ఉన్నాయి. సో పెద్ద పెద్ద అయితే ఏం పడలేదు. మా 1/2 కేజీ లాంటివి పడుతున్నట్టున్నాయి. చూద్దాం. లాగుతూ ఉన్నారు ఇంకా. వాళ్ళ చిక్కులు అయిపోయింది. దాన్ని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేసుకుంటూ లాగుతున్నాడు. మనడేమో హ్యాపీగా ట్యూబ్ వేసుకుని వస్తూ ఉన్నాడు ఈత కొట్టుకుంటూ. లాగుతూ ఉన్నారు. చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో వేట, ఎన్ని చేపలు దొరుకుతాయో. ఒడ్డు మీద కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. మరి మనోళ్ళు ఎన్ని బాటకు వస్తారు బయటికి చూడాలి. రెండో వల కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టుంది. రెండో వల కూడా పూర్తి అయిపోయింది. అనుకున్నన్ని చేపలు పడలేదు. మూడోది లాగేస్తా ఉన్నారు చూడండి. ఇది మూడో వల, చివరి వల, లాస్ట్ వల లాగేస్తూ ఉన్నారు. చూద్దాం. దీంట్లో అయినా చేపలు పడాలని కోరుకుందాం, మంచి చేపలు. సో లాగుతూ ఉన్నాడు. పడింది ఏదో చేప, దాన్ని తీస్తూ ఉన్నాడు. సో మనోడికి పాపం నించొని ఊపిరి అయిపోయినట్టు.
లాగుతూ ఉన్నారు. మూడో వల చివరి వల లాగేస్తూ ఉన్నారు. చూడాలి, అక్కడ ఏదో కుట్టుకుంటుంది. పెద్ద చేప ఉంటుంది, ఈజీగా 2 కేజీలు ఉంటుంది. అది మంచి చేప పడింది. ఈ మూడో వలకు పడింది ఒక మంచి చేప. ఎస్, అవును, మంచి చేప పడింది. పట్టుకున్నాడు మనోడు, తీస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. వలలో నుంచి చేపను తప్పిస్తూ ఉన్నాడు. అదిగోండి, మనోడికి ఇవ్వడం జరిగింది. ఎస్, ఆ చిక్కాని మనోడికి ఇచ్చాడు. ఆ వల తప్పించి దాంట్లో